మీ సొంత ఇంటి కలకు అసలైన నేస్తం బీబీజీ ఇండియా. అమరావతిలో నికార్సైన ప్రాపర్టీ కోసం కాంటాక్ట్ 0406903224. ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలోని మొజాంబిక్, జింబాబ్వే, దక్షిణాఫ్రికా దేశాలలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు 100 మందికి పైగా అక్కడ మృతి చెందారు. అంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత దారుణంగా అక్కడ ఉందో. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. రానున్న రోజులలో మరింత ఎక్కువగా అక్కడ వర్షాలు కురవచ్చు అనేటువంటి వాతావరణ శాఖ హెచ్చరికలు ఇప్పుడు వారిని మరింత కలవరపెడుతున్నాయి. మొజాంబిక్లో వర్షాలు, వరదల కారణంగా 2 లక్షల మందికి పైగా ప్రభావితులయ్యారు. వేల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమైపోయాయి. జింబాబ్వేలో వర్షాల వల్ల 70 మంది మరణించగా 1000కి పైగా ఇళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. పాఠశాలలు, రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. ఇక దక్షిణాఫ్రికాలో మృతుల సంఖ్య 30కి చేరింది. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. హెలికాప్టర్లను రంగంలోకి దించి బాధితుల్ని రక్షిస్తున్నారు. ప్రఖ్యాత కృగార్ నేషనల్ పార్కును కూడా ఈ వరదలు ప్రభావితం చేశాయి. అందులో చిక్కుకున్నటువంటి 600 మంది పర్యాటకులు పార్కు సిబ్బందిని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఇలా లానీనా వల్ల వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల వల్ల ఆఫ్రికాలోని 7 దేశాలను వర్షాలు ముంచెత్తినట్టుగా తెలుస్తుంది. దీంతో అక్కడ పూర్తిగా కకావికలమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. విజువల్స్లో మనం చూస్తున్న వారందరూ కూడా ఏం చేయాలో అర్థం కాక బిక్కుబిక్కుమంటూ రోడ్ల మీదకి వచ్చి అదేంటి వరదలు పారుతున్నటువంటి ప్రాంతాలకు ఒడ్డుకు వచ్చి చూస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎక్కడికి పోయినా కూడా అక్కడ చాలా ప్రాంతాలలో ఇదే రకమైనటువంటి దృశ్యాలు. లక్షల సంఖ్యలో ప్రభావితమయ్యారు. తినడానికి తిండి కూడా ఇప్పుడు లభించినటువంటి పరిస్థితి ఏర్పడింది. సకాలంలో అక్కడికి రెస్క్యూ సిబ్బంది వెళ్ళి వారికి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులను కూడా అందించలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆఫ్రికాలో పరిస్థితులు ఏ రకంగా ఉంటాయో మనందరికీ తెలిసిందే. జింబాబ్వే లాంటి కంట్రీల్లో చాలా పెద్ద దేశాలుగా ఉన్నటువంటి ఈ దేశాలలో ఇలాంటి వరద విపత్తులు కనుక వస్తే దాన్ని ప్రభుత్వాలు ఏ రకంగా రెక్టిఫై చేస్తాయో కూడా మనందరికీ తెలిసిందే. మన దగ్గర ఉన్నంత ఎక్విప్మెంట్ అక్కడ ఉండదు. వేరే దేశాలలో, డెవలప్డ్ కంట్రీలో ఉన్నంత తొందరగా అక్కడ ప్రజలని రెస్క్యూ చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఆ లోపు జరగాల్సిన నష్టం అంతా కూడా జరిగిపోతుంది. ఇప్పుడు జరుగుతుంది అక్కడే. అందుకని 100 మంది ప్రాణాలు కోల్పోయారంటే దానికి కారణం కూడా ఇదొకటి. ఒకవైపు వరదలు విలేతానం చేస్తుంటే వారిని రక్షించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా లేకపోవడంతో ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ ఏం చేయాలో అర్థం కాక అక్కడ ఎత్తైనటువంటి ప్రాంతాలకు వెళ్తూ తమ ప్రాణాలని కాపాడుకుంటున్నటువంటి దృశ్యాలు. కానీ వారికి అర్థం కావట్లేదు ఏ ప్రాంతం నుంచి ఎక్కడి నుంచి వరద వస్తుందో, ఎక్కడి నుంచి వచ్చి మమ్మల్ని కమ్మేస్తుందో ఈ వరద అనేటువంటి విషయం కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అందుకే చాలా మంది ఇళ్ల నుంచి తట్టాబుట్ట చదువుకొని బయటకు వెళ్ళిపోతున్నారు, పరుగులు తీస్తున్నారు. బతుకుంటే మరలా రావచ్చు ఇక్కడికి, లేదంటే ఇంకేదైనా చేసుకొని బతకొచ్చు. కానీ ఈ వరదలలో తమ ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి. ఇప్పుడు చాలా మంది గల్లంతయ్యారు. 100 మంది ప్రాణాలు కోల్పోవడమే కాదు, చాలా సంఖ్యల మంది అక్కడ ఇంకా అడ్రస్ లేదు. వారు ఎడిపోయారో కూడా తెలియదు. వారి కుటుంబ సభ్యులు కానీ, తెలిసిన వారి మిత్రులందరూ కానీ ఆ వ్యక్తుల అడ్రస్ లేక, తెలియక ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. వారు బతికే ఉన్నారా, వరదల్లో కొట్టుకుపోయి చనిపోయారా, ఏమైందో కూడా తెలియనటువంటి దుస్థితి ఏర్పడింది. భీకరంగా కురుస్తున్నటువంటి వర్షాలు, అక్కడ విపరీతమైనటువంటి వర్షాలు, కుండపోత వర్షాలు. వరదలైతే పూర్తిగా ఫ్లాష్ ఫ్లడ్స్ మాదిరిగా వరదలు అక్కడ కొనసాగుతూనే ఉన్నాయి, ఏరులో పారుతూనే ఉన్నాయి అన్ని ప్రాంతాలలో. దీంతో అక్కడ ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతూ అల్లకల్లోలంగా మారినటువంటి ఆ పరిస్థితిని చూస్తూ చెలించిపోయి ఏం చేయాలో అర్థం కాక అక్కడ రోదనతోటి కడుపు మార్చుకుంటూ ఆ ప్రాంతంలో ఒక ఒడ్డుకు, ఒక మూలకు నక్కి ఎప్పుడు వరదలు తగ్గుతాయా అనేటువంటి ఒక ఆందోళనతో అయితే అక్కడ వెయిట్ చేస్తున్నారు వాళ్ళంతా.